అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఇదేంటో చూసారా? ఇదేంటంటే పచ్చజొన్నల గడక అండి. ఇది ప్రతిరోజు మా ఇంట్లో చేస్తాను. మా ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు షుగర్ ఉంది, నాకు కూడా ఉంది, కానీ నాకు ఎక్కువ ఇష్టం అనిపించేది జావలాగా తీసుకుంటేనే ఇష్టము. ఇది ఆయన కోసం చేస్తున్నా. దీనికి చేసే విధానము మంచిగా ఈ రవ్వను శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగి నానబెట్టుకోవాలి మనం చేసే ముందు. తర్వాత ఒక గ్లాసు రవ్వకు ఒక 5 గ్లాసుల ఎసరు తీసుకోవాలండి. ఆ ఎసరు మరుగుతున్నప్పుడు ఈ కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న రవ్వను వేసి ఇగో ఇట్లా ఈ దగ్గరకు అయ్యే వరకు పొయ్యి మీద చూసుకుంటూ జాగ్రత్తగా. ఈ రవ్వ ఇలాంటివి ఏంటి అంటే తొందరగా మాడిపోతూ ఉంటాయి, అందుకని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటా కలుపుకుంటా అడుగంటకుండా. నేను మాత్రం అడగంటకుంటే వంట చేస్తాను అంటే నీ వంట అయిపోయే వరకు వేరే పని పెట్టుకోను, అసలు దగ్గరనే ఉంటాను. ఇట్లా చేసుకొని ఇట్లా దగ్గరికి అయింది కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే అండి, మంట లేకుండా సిమ్లో చక్కగా ఉడకనియాలి. దగ్గరికి అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా ఉందో? ఇది తింటే చాలా బలం అండి మనకు. కనీసం ఒట్టి వాళ్ళైనా కూడా అప్పుడప్పుడు దీంతో మనం టిఫిన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా దీంట్లో కాంబినేషన్ కర్రీ అంటే పప్పు, క్యాబేజీ పప్పు, వంకాయ టమాటా, చిక్కుడుకాయ టమాటా, ఇలాంటి కర్రీస్ మంచిగా ఒత్తు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకొకటి పెరుగు పోసుకొని కలుపుకొని తాగితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా అలవాటు చేయాలి మనము ఇప్పటి నుంచే ఈ బలమైన తిండిని. వాళ్ళకి ఏ విధంగా తింటారో ఆ విధంగా కొంచెం నచ్చేటట్టు చేసి పెట్టుకోవాలండి మనమే. చూసారా గడక రెడీ అయిపోయింది. ఈరోజు నేను క్యాబేజీ పప్పు వండాలనుకుంటున్నాను. అంతేనండి, మూత పెట్టేసుకొని ఇక మన పని మనం చేసుకోవచ్చు. మంట లేకుండా ఇట్లా వేడి మీద ఉంచుకోవాలి. స్టవ్ మీద అయితే గిన్నెలో చేసుకుంటే సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. అంతేనండి, ఉంటాను. బాయ్, మీ లావణ్య.